హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి వారియర్. ఇది మన న్యూ ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ ఛానల్ ఉన్నది ఒకటే జిందగీ, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అది బ్లాక్ అయింది. సో ఇది మన న్యూ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మన కంటెంట్ చాలామందికి రీచ్ అవుతుంది. అది మాకు ఒక బూస్టప్ కింద ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బోనాలు. బోనాలు అంటే ఏంటి, ఆ టాపిక్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ పండగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండగే ఇది. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. బోనం అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. పూలమాల కూడా కడతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను కడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే సాక అంటారు. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి దీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో ఊరేగింపుగా గుడికి పోతారు. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు జుట్టు విరబూసుకుని బోర్లించిన మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ఒక వాడ ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం ఈ పండగలోని గొప్పదనం. అలాగే బంధువులను, చుట్టుపక్కల వాళ్ళను, స్నేహితులను పిలిచి జరుపుకోవడం కూడా దీని ప్రత్యేకత.